హలో గైస్ వాట్సాప్ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ ఐపీఎల్ బానిస. అండ్ దిస్ ఈజ్ అఖిలేష్. అండ్ ఎవరైతే మా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. చాలా చాలా థ్యాంక్స్. అండ్ వాళ్ళు చూస్తున్నారు, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియోస్ నచ్చుతాయి ఖచ్చితంగా మీకు. అండ్ ఎవరైతే వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నా. అండ్ ఫస్ట్ మనం ఆ జీటీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాము. అండ్ లాస్ట్‌లో రేపు మంచి మ్యాచ్ ఉంది. ఆర్ఆర్ వర్సెస్ డీసీకి. దాన్ని అనలైజ్ చేసుకున్నాం. ఆహ్, ఏ టీమ్ ఆడతది? ఏ టీమ్ మంచిగా ఆడుతది? ఏ టీమ్‌కి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయో అండ్ ప్రిడిక్షన్ లాస్ట్‌లో చెప్తా. అండ్ ఇప్పటివరకు మా ప్రిడిక్షన్స్ ఆల్మోస్ట్ 30 కరెక్ట్ అయినాయి ఔట్ ఆఫ్ 37 గేమ్స్. అండ్ రేపు కూడా మంచి మ్యాచ్ ఉంది. రెండిటికి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. ఆర్ఆర్ గెలిస్తేనేమో టేబుల్ టాపర్స్ అయితారు. డీసీ గెలిస్తే వాళ్ళకి బె ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే చాలా కష్టం. సో, ఫస్ట్ మ్యాచ్ ఆహ్, ర నైట్ నైట్ అయిన జీటీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. జీటీ గెలుస్తదన్న నమ్మకం ఎందుకొచ్చిందంటే, చెప్పినా కదా రీజను. వాళ్ళకి అచ్చొచ్చిన గ్రౌండ్. ఆ గ్రౌండ్‌లో వాళ్ళకెట్లా ఆడాలో వాళ్ళకి తెలుసు. సేమ్ మేమనుకున్నట్టే వాళ్ళు పెర్ఫార్మ్ చేషిర్రు. యాస్ ఎక్స్‌పెక్టెడ్ టాస్ గెలిచి వీళ్ళకి బౌలింగ్ తీసుకుంటే వీళ్ళ అడ్వాంటేజ్ ఉంటది. పిచ్ కండిషన్ గానీ, ఆహ్, బౌండరీస్ కానీ ఇవన్నీ అడ్వాంటేజ్ ఉంటాయనుకున్నాం. అట్లనే అయింది. టాస్ గెలిచిర్రు. బౌలింగ్ తీసుకుంది జీటీ. అండ్ ఫస్ట్ ఓవర్ సిరాజ్ భాయ్ మస్తేసిండు. సెకండ్ ఓవర్‌ల విరాట్ కోహ్లీ వావ్! క్లాసిక్ క్లాసీ క్లాసీయే కాదసలు. అగ్రెసివ్ కోహ్లీ. చెప్పినాం గదా! స్టార్టింగ్ వీడియోస్‌లో 2016 విరాట్ కోహ్లీని చూస్తున్నాము. ఆ అగ్రెషన్ అసలు ఏజింగ్ లైక్ ఎ ఫ్ ఆహ్, ఏజింగ్ లైక్ ఎ వైన్ అంటారు గదా! సూపర్ బ్యాటింగ్. కగిసో రబాడ, కోహ్లీకి మంచి మ్యాచప్ ఉంటదెప్పుడు. కోహ్లీ ఎప్పుడు టాప్ రావాలనుకుంటాడు. రబాడ మంచి కాంపిటీషన్ ఉంటది. మస్తు మస్తు ఆడతాడు. ఏవైతే షాట్స్ ఉంటాయో ఫస్ట్ 5 బాల్స్‌ని సూపర్ ఆడతాడు. నా ఫేవరెట్ షాట్ అల్లా పాయింట్ మీదకెళ్ళి డ్రైవ్ చేస్తాడు బాలు. మస్తుంటది ఆ షాట్. స అండ్ థర్డ్ ఓవర్ గూడా మంచిగా రన్స్ ఒస్తాయి. కానీ ఎప్పుడైతే ఆహ్, జాకోబ్ బెతల్ వికెట్ పడ్డదో మా కోహ్లీ ఇంకా అగ్రెసివ్‌గా ఆడదాం అనుకోని పోయి ఔట్ అయ్యిండు. యాక్చువల్‌గా బౌలర్‌ని డామినేట్ చేద్దాం అనుకోని ఔట్ అయిపోయిండు. అండ్ ఇది మ్యాచ్‌కి టర్నింగ్ పాయింట్. ఈ పిచ్‌ల ఆడే క్యాండిడేట్ కోహ్లీ. కోహ్లీ గనుక ఇంకా 3, 4 ఓవర్లు ఉండినుంటే స్కోర్ 200 ఖచ్చితంగా ఎళ్ళిపోతుండే. జీటీ ఓడిపోతుండే పక్కా. ఎందుకంటే మ్యాచ్ కండిషన్, పిచ్ కండిషన్ కరెక్ట్ అనలైజ్ చేసి అవతల బ్యాటర్‌కి గూడా ఎట్లా ఆడాలో చెప్పేది విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ ఎప్పుడైతే ఔట్ అయ్యాడో టర్నింగ్ పాయింట్ అదే. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఔట్ అయ్యిండు. అట్ ద సేమ్ టైమ్ రజత్ పట్టిదార్ కూడా క్విక్ వికెట్ వచ్చింది. ఏదైతే క్యాచ్ పట్టిండో హోల్డర్ దాని గురించి తర్వాత మాట్లాడదాం. తర్వాత ఆ కాంట్రోవర్సీ మనం అది క్యాచా కాదా అని నేను చెప్పలేను. దాని గురించి మనం మాట్లాడుకుందాం. జేసన్ హోల్డర్ క్యాచ్ పడతాడు. అండ్ రజత్ పట్టిదార్ వికెట్ కూడా పడతది. అది కూడా సెకండ్ క్రూషియల్ పాయింట్. ఎందుకంటే నెక్స్ట్ రషీద్ ఖాన్‌ని తీసుకొస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే రజత్ పట్టిదార్ వికెట్ పడకుండుంటే రషీద్ ఖాన్‌ని ఔట్‌రైట్ ఈరోజు రజత్ పట్టిదార్ స్పిన్ హిట్టింగ్ చేస్తుండే రషీద్ ఖాన్‌ని. రజత్ పటిదార్ ఔట్ అవ్వడం గూడా సెకండ్ టర్నింగ్ పాయింట్ మ్యాచ్‌ల. సో, రజత్ పటిదార్ ఔట్ అయ్యిండు. రషీద్ ఖాన్ గూడా మెల్లగా ఇంట్రొడ్యూస్ జేసేసరికి మ్యాచ్ అంతా జీటీ కంట్రోల్‌లో ఉంది. అండ్ చేసింగ్ టైమ్‌ల వీళ్ళు అక్కడిక్కడ అప్ అండ్ డౌన్ అవుతారనిపిస్తుంది. కానీ ఎట్లా ఇబ్బంది ఏం లేదు చేజింగ్ చేసేటప్పుడు. మంచిగా ఎళ్ళిపోయింది. కానీ విరాట్ కోహ్లీ అగ్రెషన్ చూస్తుంటే చెప్పినా గదా! 2016 విరాట్ కోహ్లీని చూసినట్టుంది. అసలు అసలెవ్వరిని ఏంది విరాట్ కోహ్లీ ఎట్లా అంటే డిస్క్రైబ్ చేయలేకపోతున్నాం అసలు. ఆయనని చూస్తుంటే. ఏజింగ్ లైక్ ఎ ఫైన్ వైన్ అసలు. వావ్! వండర్‌ఫుల్ యాటిట్యూడ్. మస్తుంటది యాటిట్యూడ్.
అట్లా ఇగ ఎప్పుడు శుభ్‌మన్ గిల్ అండ్ భువనేశ్వర్ కుమార్ వండర్‌ఫుల్ బౌలింగ్. తి మంచి బౌలింగ్ ఏస్తాడు ఒక్కొక్కళ్ళకి. వాళ్ళేదైతే ప్లాన్ జేసుకొనొస్తారో అట్లనే ఎగ్జిక్యూట్ జేషిండు. సాయి సుదర్శన్‌కి, గిల్‌కి అండ్ బట్లర్‌కి. బట్లర్‌కి ప్లాన్ జేసిందొకటి, వికెటొచ్చింది ఒక తీరు అప్పటి వరకు. హ్మ్. భువనేశ్వర్ కుమార్ గూడా మంచి సీజన్ 2026 భువనేశ్వర్‌కి. అండ్ క్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఆ క్యాచ్ నేను ఎక్స్‌పర్ట్‌ని గాదు. జస్ట్ నేనేమనుకుంటున్నా, ఒక్ న్యూట్రల్ న్యూట్రల్ అన్ నేనైతే న్యూట్రల్. ఎందుకంటే ఆ క్యాచ్ అని కొన్ని యాంగిల్స్‌లో కనిపిస్తుంది. కొన్ని యాంగిల్స్‌లో డ్రాగ్ జేస్తా పోతున్నట్టు అనిపిస్తుంది. అండ్ జీటీ ఫ్యాన్స్ ఏమో అది క్యాచ్ అంటారు. ఆర్‌సీబీ ఫ్యాన్స్ అది నాట్ ఔట్ అంటారు. వి కాంట్ డూ ఎనీథింగ్. కానీ ఎక్స్‌పీరియన్స్ ఎంపైర్స్ ఉన్నారు. వాళ్ళని మనం రూల్ ఔట్ జేయలేం గదా! సో, అది ఆడియన్స్ మీరే జెప్పండి కామెంట్స్‌లో. అది ఔటా కాదా అనేది. అండ్ జీటీ అయితే మంచి పెర్ఫార్మ్ చేసింది. వాళ్ళకి క్రూషియల్ 2 పాయింట్స్ వచ్చినాయి ఈ మ్యాచ్ తోటి. అండ్ కొంచెం రన్ రేట్ కూడా బెటర్ అయింది వాళ్ళది. 4 ఓవర్స్ 3.3 ఓవర్స్ ఉండనే కంప్లీట్ చేసిర్రు ఈ మ్యాచ్. సో, వాళ్ళకి కూడా మంచిగా రన్ రేట్ వచ్చింది. ఫస్ట్ అండ్ రేపటి మ్యాచ్, రేపటి మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ డీసీ మ్యాచ్. డీసీకి ఇంపార్టెంట్ మ్యాచ్. ఆర్ఆర్ ఒకవేళ గెలిచిందంటే టేబుల్ టాపర్స్. నంబర్ 1 పొజిషన్‌లో ఉంటది. ఒకవేళ మంచిగా ఇంకా రన్ రేట్ వచ్చిందంటే ఇంకా సూపర్ పొజిషన్‌లో ఉంటది వాళ్ళు. ఆర్ఆర్ టీము. అండ్ వాళ్ళ హోమ్ గ్రౌండ్‌లో జరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఇంకా మంచి అడ్వాంటేజ్ ఉంటది. హోమ్ పిచ్ కండిషన్స్ గానీ, గ్రౌండ్ డైమెన్షన్స్ ఆల్రెడీ తెలిసుంటాయి కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటది. సో, ఆహ్, ఆర్ఆర్‌కి ఆర్ఆర్ గెలిచి 2 పాయింట్స్ కొట్టే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ ఆర్ గోయింగ్ విత్ డీసీ. డీసీ అని ఎందుకంటున్నా అంటే లుంగి ఎంగిడి ఆహ్, ఆ ఇంజ్యూరీ ఏదైతే పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లో ఇంజ్యూర్ అయిందో, దాని నుంచి రికవరీ అయ్యి ఈ మ్యాచ్ ఆడే ఛాన్సెస్ ఉన్నాయి అని క్రికిన్ఫోలో చూసినుండే. అండ్ మిచెల్ స్టార్క్ గూడా ప్రాక్టీస్ బాగా చేసిండు. బ్యాటింగ్ గూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ గూడా వచ్చింది. మిచెల్ స్టార్క్‌కి మిచెల్ స్టార్క్‌కి సారీ. సో, మిచెల్ స్టార్క్ గూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఐదర్ లుంగి ఎంగిడి ఆర్ ఇద్దరు గూడా ఆడుతుండొచ్చు. ఇద్దరు ఆడిరంటే ఇంకా చాలా ప్లస్ పాయింట్ అయితది. సో, విల్ సీ అబౌట్ చేంజెస్ టుమారో ఇన్ ద మ్యాచ్. పిచ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏదైతే ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌లో ఉంటదో అట్లనే ఉంటది. ఆ పిచ్ చాలా ఇయర్స్ నుంచి చూస్తుంటే బౌలర్స్‌కి స్కిడీ బాల్స్ ఎళ్తాయి అక్కడ. సో, బౌలర్స్‌కి హెల్ప్ అయితది. బ్యాట్స్‌మెన్‌కి గూడా రన్స్ ఒస్తాయి. మంచిగుంటది పిచ్ ఆడ. సో, బట్ ఆర్ గోయింగ్ విత్ డీసీ గైస్. డీసీ గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి రేపు. పక్కా అని గాదు. 55 అవర్స్ 55-60% డీసీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి రేపు. ఎందుకంటే లుంగి ఎంగిడి వస్తాడు. బ్యాటింగ్ చేంజెస్ అయితుండొచ్చు డీసీకి. బట్ ఆర్ గోయింగ్ విత్ డీసీ గైస్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మళ్ళీ గూడా చెప్తున్నా. ఆహ్, ఎవరైతే మా వీడియో చూస్తున్నారో లైక్ జేయండి, షేర్ జేయండి, కమెంట్ జేయండి. అండ్ థాంక్ యూ గైస్. అంతే ఈ రోజుకి. అండ్ రేపు ప్రిడిక్షన్ కరెక్ట్ అయితే రేపు అది గూడా షార్ట్ ఆర్ ఇన్‌స్టాగ్రామ్స్‌లో రీల్స్ చేస్తా. అది గూడా చూడండి. అండ్ ఇన్‌స్టా పేజ్ గూడా ఫాలో అవ్వండి. మా ఇన్‌స్టా పేజ్ ఐపీఎల్ బానిసా 0204 దాన్ని గూడా ఫాలో అవ్వండి. కింద లింక్‌లో గూడా ఉంటది. డిస్క్రిప్షన్‌లో గూడా ఉంటది. సో, థాంక్ యూ. దట్స్ ఇట్. అండ్ సీ యూ టుమారో. బాయ్.